హోల్ కోవిడ్ నువ్వు నమ్మవు. ఉపాసన ఒక రూమ్ లో తన కాల్స్ పాపం తన అందరు పేషెంట్స్ ని డైవర్ట్ చేయడం అవన్నీ చూస్తా ఉంది. నేను ఇంకో రూమ్ లో అలోన్ గా ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ నేను ఒక్కనే గడిపాను. అది నాకు గట్టి కొట్టేసింది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే నీకు థాట్స్ వస్తాయి. అది ఓవర్ గా నువ్వు అన్ని రోజులు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ థాట్స్ వేరేగా మారుతాయి. అలా మారినప్పుడు నేను మానసికంగా కొంచెం లో అయ్యాను. ఆ టైంలో నాకు తెలిసి తిరిగి కోవిడ్ రీఓపెన్ అవుతున్నప్పుడు ఏవో చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు నాకు రాజమౌళి గారు నీకు ఫోన్ చేశాను. రాజమౌళి గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి కలవాలి మిమ్మల్ని అంటే ఆయన వచ్చారు. ఏం చేయాలంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు అదే జోష్, ఏదైతే షూటింగ్ మనం ఆపామో ఆ టైంలో నాకున్న జోష్ అది రావట్లేదు సార్. నాకు ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద డైరెక్టర్తో నేను చేస్తున్నాను, ఏమవుతుంది నాకు, ఎందుకు నాకు మోటివేషన్ రావట్లేదు అంటే ఆయన చెప్పిన మాట ఇవాల్టి వరకు ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. ఎప్పుడైనా చరణ్ అది మోటివేషన్ ఏదో ఒక పెద్దది వస్తేనే రాదు. దీనికన్నా పెద్దది ఏముంటుంది, ఆర్ఆర్ఆర్ కన్నా పెద్దది మోటివేట్ చేయడానికి. అయినా నాకు రేపు పొద్దున లెగిసి వర్కౌట్ చేసి మీ షూటింగ్ కి రావాల్సిన మోటివేషన్ నాకు రావట్లేదు. అందం ఏంటి నేను. సో చరణ్ అలా కాదు, షూటింగ్ కి ఇంకా 20 days టైం ఉంది. ఇంకో 20 days లో లాక్డౌన్ ఓపెన్ చేస్తున్నారు, ఫస్ట్ లాక్డౌన్. సో నీకు 20 days టైం ఉంది. ఒక పని చెయ్యి, స్టార్ట్ స్మాల్. ఈ రోజు నేను ఇవాళ లెగిసి ఏదో పని అనుకోవాలి. ఆ పని కోసం నువ్వు లెగాలి, ఆ పని దొరకాలి. ఆ పని ఏంటి, ఏమి లేదు ఇప్పుడు కోవిడ్ లో. ఆ పని ఏముంటది, ఎలా ఉండదు. నా బెడ్రూమ్ ద బెస్ట్ బెడ్రూమ్ అంటే క్లీనెస్ట్ బెడ్రూమ్ ఇన్ జూబ్లీహిల్స్ లాగా మార్చాలి. అంటే ఎవ్రీ కార్నర్ క్లీన్ చేసుకోవడం అంటే అదే పని. ఇంకా ఒక పని వెతుక్కోవడం అనమాట. ఒక కారణం వెతుక్కోవడం ఆ రోజు లెగడానికి. ఇవాళ లెగిసి జూబ్లీహిల్స్ లో నా రూము, నా ఇల్లు ద బెస్ట్ క్లీనెస్ట్ హౌస్ గా ఎలా మార్చాలి. స్టీమింగ్ చేస్తానా, లేకపోతే కడుగుతానా, లేకపోతే క్లీనింగ్ చేస్తానా, ఎప్పుడెప్పుడు నుంచో ఉన్న బట్టలన్నీ తీసి పడేస్తానా, అది